నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. చట్టం కళ్ళు మూసుకుందా లేక కాసుల కక్కుర్తితో కావాలనే నిద్ర నటిస్తుందా? బీహార్ లో మద్య నిషేధం ఇదొక శతాబ్దపు అతిపెద్ద బూటకం. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. ये आप देख सकते हैं गंगा दामोदर जो कि 1:33:29 जो धनबाद से और ये जाती है धनबाद से पटना जो जाती है अभी प्लेस हो रही है और आरपीएफ धनबाद पोस्ट को ये सूचना प्राप्त हुई थी कि बाथरूम के बियर लॉबी में ऊपर में अवैध रूप से बियर का तस्करी किया जा रहा है, जिसकी सूचना पर आरपीएफ धनबाद पोस्ट की टीम और ये डिटेक्ट की है और इसको उतारा जा रहा है। आप देख सकते हैं ये धनबाद पोस्ट के आरक्षी हैं संजीव कुमार और ये टास्क टीम की सारी टीम मौजूद है। आप देख सकते हैं ये कितना तादाद में ये बियर का खेप और इस तरह से ये ऊपर में लॉक करके जा रहा है। आप देख सकते हैं వ్యవస్థల భద్రతకే సవాల్ విసురుతూ పోలీసుల ఇంటెలిజెన్స్ ను ఫుట్బాల్ ఆడుకుంటూ స్మగ్లర్లు వేసిన ఈ మాస్టర్ స్కెచ్ చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారంటీ. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలను సైతం తలదన్నేలా కిలాడీలు ప్లే చేసిన ఈ మైండ్ గేమ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. మీరు ప్రయాణించే రైల్లో మీ తల పైకప్పులో ఏముంటుంది? ఏసీ వెంట్స్, ఫ్యాన్లు కదా. కానీ ధన్బాద్ నుంచి పాట్నా వెళ్లే గంగా దామోదర్ ఎక్స్ప్రెస్ సీలింగ్ లో ఏముందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది ప్యాసింజర్ బోగి కాదు, ఏకంగా ఒక మూవింగ్ బార్ అండ్ రెస్టారెంట్. కరెంట్ వైర్లు ఉండాల్సిన చోట వందలాది హెవార్డ్స్ 5,000 బీర్ క్యాన్లను దర్శనమిచ్చాయి. రైల్ సీలింగ్ ప్యానెళ్లను స్కూల్ ఊడదీసి మరి ఈ వేళ కొద్ది మందు బాటిళ్లను అందులో కుక్కారు అంటే ఆ స్మగ్లర్ల నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తలెత్తుతున్న అసలు ప్రశ్న ఒక్కడు, కేవలం ఒక్క నిందితుడు ఇంత భారీ ఎత్తున రైలు బోగి పైకప్పును విప్పి వందల కొద్ది బాటిళ్లను లోపల పెడుతుంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏం చేస్తుంది? వాళ్ళ కళ్ళు పచ్చ కామర్లు వచ్చాయా? నితీష్ కుమార్ సర్కార్ గొంతెత్తి చెబుతున్న మద్య నిషేధం కేవలం కాగితాలకే పరిమితమా? ఇంత జరుగుతున్నా అధికారులకు ఉప్పందలేదంటే ఇది ముమ్మాటికి సిస్టమ్ వైఫల్యమే, లేక కాకిల కనుసన్నల్లోనే రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ దందా నడుస్తుందా? దొరికింది ఒక పావు మాత్రమే. ఈ చెదలు పట్టిన వ్యవస్థ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు? ఈ డ్రై సెట్ లో ముందు పారిస్తున్న ఆ బడాబాబుల భండారం ఎప్పుడు బయటపడుతుంది? కళ్ళు బైర్లు కమ్మే ఈ చీకటి వ్యాపారంపై మా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో ఎనీవేర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.